హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సింహ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదండి, కజ్జికాయల రెసిపీ చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలో చూద్దామా, పదండి వీడియోలోకి. ఫస్ట్ కొబ్బరికాయలు మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలాంటి కొబ్బరి తీసుకొని సెలెక్ట్ చేసుకొని వాటిని తురిమి పక్కకు పెట్టేసేయండి. తర్వాత బెల్లం ఉంది కదండి, దాన్ని కూడా చక్కగా తురిమేసి లేకపోతే మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేయండి. తర్వాత యాలుక్కాయలు, దాంట్లో కొంచెం చక్కెర వేసి యాలుక్కాయలు వేసి మిక్సీకి వేయండి. యాలుక్కాయలు మెత్తగా అయిపోతాయి. ఇలా వేసిన తర్వాత కొబ్బరి కూడా తురిమి పక్కన పెట్టాం కదండి. కొబ్బరి అండ్ బెల్లము, యాలుక్కాయల పొడి ఇవన్నీ వేసి రెడీ చేసి పెట్టుకోండి. ఈ స్టఫింగ్ ఇది రెడీ. దీంట్లో మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మైదా పిండిలో కొద్దిగా సాల్ట్, నెయ్యి అయినా సరే, కొంచెం నూనె ఆయిల్ అయినా సరే అండి, కొంచెం వేసి కలుపుతూ ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. మరి సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది, మరి గట్టిగా ఉండాల్సిన అవసరం లేదండి. పిండిని చేత్తో బాగా ఒత్తుతూ కలిపితే కజ్జికాయలు మనకు క్రిస్పీగా వస్తాయి, టేస్ట్గా కూడా చాలా బాగుంటాయండి. నూనె కొంచెం సాల్ట్ వేసి తడిపి ఇదిగో ఇలా ముద్దలాగా చేసి రెడీ పెట్టుకొని దీన్ని ఒక 20 మినిట్స్ అలానే నాననివ్వండి. సాఫ్ట్గా అవుతుంది, అప్పుడు మనకు పూరీలు చాలా బాగా వస్తాయి. వచ్చిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసి పెట్టుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా తీసి పక్కన పెట్టుకొని చిన్న పూరీలాగా ఒత్తేయండి. వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో. ఈ వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత పూరి కజ్జికాయలవి పావు కూడా దొరుకుతుందండి మనకు సూపర్ మార్కెట్లో. అది తీసుకుంటే ఈజీ అయిపోతుంది. తీసుకొని మనకు కావాల్సినంతగా కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ దాంట్లో మధ్యలో పెట్టేసి స్టఫింగ్ పెట్టి అది పావు ఉంది కదండి, దాన్ని హోల్డ్ చేసి చుట్టూ ఉన్న పిండిని స్లోగా తీసేయండి. ఇదిగో ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతే, కజ్జికాయలు మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా కాదంటే మనం చేతితో అల్లినా కూడా సరిపోతుందండి. ఇలా అయితే ఈజీగా అయిపోతుందని ఈ ప్రాసెస్. ఇలా అన్నీ తీసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా అన్నీ ఒత్తి పక్కన పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఈ మంట కూడా అండి చాలా హీట్గా ఉంటే కూడా మాడిపోతుంది, మంచిగా వేడి కాలదు. అందుకని కొంచెం మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేయాలి. ఇదిగో వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి, ఈ విధంగా మనకు వేగితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. కొబ్బరి కజ్జికాయలు లోపల వేగడం వల్ల ఆ బెల్లం కరిగి అది కొంచెం పాకంలాగా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిన రెసిపీ. ఇదిగోండి, ఇంతే, కొబ్బరి కజ్జికాయలు రెడీ. ఎంతో సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం అందరూ సూపర్ అనే రెసిపీ మాత్రం కజ్జికాయల రెసిపీ. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.